వాల్యూ ఫర్ మనీ, విలువ ఆధారంగా డబ్బులు కడతారు. ఫర్ ఎగ్జాంపుల్, నొప్పి రాగానే ఫస్ట్ ఒక బామ్ కొనుక్కుంటారు దగ్గరలోకి వెళ్ళి, అది రాసుకుంటారు, నొప్పి తగ్గదు. తగ్గలేదు కాబట్టి మళ్ళీ ఫిజియోథెరపీకి వెళ్తారనుకుంది. ఆ బామ్‌కి పెట్టే డబ్బులు ఫిజియోథెరపీలో మినహాయించుకున్నారు అనుకుందాం. పేషెంట్ మోసపోయినట్టు ఫీల్ కాడు. మళ్ళీ అక్కడ కట్టి తగ్గలేదనుకుందాం. మళ్ళీ డబ్బులు టైం పోయాక మళ్ళీ మా దగ్గరికొస్తారనుకోండి. పోనీ మా దగ్గర తగ్గక వేరే దగ్గరికెళ్తారనుకుందాం. ఎళ్ళిన చోటల్లా డబ్బులు పాడవుతుంటాయి. మా సర్వీస్ మీకు విలువ లేకపోతే మీ డబ్బులు మాకు విలువనివ్వవనేది మా కోర్ ప్రిన్సిపల్. ప్రొసీజర్ చేయించుకున్నాక పెయిన్ తగ్గుతుంది, తగ్గదు. ఇదే టెన్షన్ పేషెంట్‌కి. తగ్గితే జీవితంలో ఒక పరిష్కారం వస్తది. తగ్గలేదనుకోండి మళ్ళీ పేషెంట్ అంతా తను చేసుకునేది కాదిది. మళ్ళీ డాక్టరే నిలబడి చేయాలి. 6 నెలలైనా కూడా ఇక్కడ నిలబడి చేస్తాం. ఏ రోజైనా నెక్స్ట్ రికమెండేషన్ ఆయనకి సర్జరీ అనే డే వస్తే ఇక్కడ కట్టిన డబ్బులు కూడా సర్జికల్‌లో అడ్జస్ట్ చేస్తాం. సో, పేషెంట్‌కి టైము సేవ్ అవుతుంది. ఇక్కడ చేసేదే ఇంటర్వెన్షన్. డబ్బులు పాడవుతున్న బాధ లేదు. మూల కారణం తీరుతుంది. సో, రేపటి రోజున పెయిన్ అనేది అనుకుంటే అదొక ప్రాణ పెయిన్ క్లినిక్ అనేది ఒక హౌస్ హోల్డ్ నేమ్ అవ్వాలి మాకు. అందుకని ఇక్కడ విలువ ఆధారంగానే చేస్తాం మంజు మేము.